ఆటుపోట్లను ఎదుర్కొంటున్న ఆక్వా రైతుకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ పథకాన్ని రూపొందించింది. ప్రకృతి విపత్తుల వల్ల తీవ్ర స్థాయిలో నష్టపోతున్న సాగుదారులను కాపాడేందుకు ఆక్వా బీమాను కేంద్రం అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకానికి నెల్లూరు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆక్వా రైతుల కోసం నిర్దేశించిన ఈ పైలట్ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? బీమా సౌకర్యం కోసం రైతులు ఏం చేయాలి? అందుకు ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుంది? జిల్లా మత్స్యశాఖ అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో దాదాపు సముద్ర తీర ప్రాంతము 110 కిలోమీటర్లు ఉంది. ఈ 110 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో 34,000 ఎకరాల విస్తీర్ణంలో బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ సాగు చేయబడుతున్నది. అదేవిధంగా మంచినీటి చేపలు దాదాపు 10,000 ఎకరాల వరకు సాగు చేయబడుతుంది. అధికారికంగా ఈ యొక్క సాగు చేయబడుతున్న సర్టన్ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్లో కూడా దాదాపు ఒక 10,000 ఎకరాల వరకు ఎక్కువ సాగుబడి చేస్తున్నది. ఈ మొత్తము ఎక్కువగా మత్స్య సంపద కానీ తర్వాత రొయ్యల సంపద కానీ మన నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలో చూసుకుంటే కానీ 3వ స్థానంలో 4వ స్థానంలో మత్స్య సంపదలో 3వ స్థానంలో కానీ మన రొయ్యల సంపదలో 4వ స్థానంలో ఉన్నది. ఇప్పుడు 10 సంవత్సరం మనకేంటంటే కానీ 2020లో కానీ 2021 ప్రాంతంలో కానీ అధిక వర్ష ప్రాంతం వలన మనకు ఈ యొక్క పెన్నా రివరు పరివాహక ప్రాంతంలో ఎక్కువ వరదలు వచ్చడం వలన మన మత్స్య సంపద తర్వాత రొయ్య సంపద ఎక్కువ నష్టం వాటిల్లుతున్నది. ఈ నష్టాన్ని పూడ్చడానికి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఒక దేశీయ సంస్థ ఉంది. ఈ దేశీయ సంస్థ ద్వారా మనకు ఇన్సూరెన్స్ అనేది ఆక్వాకల్చర్ కూడా ఇన్సూరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది దేశంలో మొట్టమొదటిగా ప్రారంభం జరుగుతుంది. ఇది పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నారు. మొత్తము దేశంలో 5 రాష్ట్రాలను ఎంపిక చేయడం జరిగింది. ఒకటి మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒరిస్సా, బీహారు, మధ్యప్రదేశ్, గుజరాత్. ఈ 5 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కన్నా మొత్తానికి నెల్లూరు జిల్లాను మనకు ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు మనకు ఈ యొక్క ఎక్కడైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో నష్టపోతే గాన వాటికి చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాను తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బ్రాకిష్ వాటర్కి అయితే గాన ఒక 300 హెక్టార్లు, అదేవిధంగా ఫ్రెష్ వాటర్కి అయితే గాన ఒక 100 హెక్టార్స్ మొత్తము మనం ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చి వాటిని ఇన్సూరెన్స్ కంపెనీకి అనుసంధానం చేసేసి ఇన్సూరెన్స్ వల్ల నష్టపోతే గాన మనకు ఇబ్బంది లేకుండా ఆ ఇన్సూరెన్స్ని కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆక్వా రైతులు ఎవరైతే మన నెల్లూరు జిల్లాలో మత్స్య సంపద కానీ రొయ్యల సంపద కానీ నదీ పరివాహక ప్రాంతంలోని సముద్ర తీర ప్రాంతంలో కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఈ యొక్క ఇన్సూరెన్స్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ ఇన్సూరెన్స్లో ముఖ్యంగా ఏంటంటే కనుక ఆక్వా రైతుకు దాదాపు 0.5 హెక్టార్స్ నుంచి 2 హెక్టార్స్ వరకు ఒక యూనిట్ ఉంటుంది. 2 హెక్టార్స్ వరకు కవరేజ్ ఉంటుంది. ఈ 2 హెక్టార్స్కు బ్రాకిష్ వాటర్కి అయితే కన్నా 8 లక్షల యూనిట్ కాస్ట్ ఉంటుంది. అదే ఫ్రెష్ వాటర్కి అయితే కన్నా 4 లక్షల యూనిట్ కాస్ట్ ఉంటుంది. దీంట్లో 8 లక్షల్లో దానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 3% పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క అదే ఫ్రెష్ వాటర్కి అయితే 5% పేమెంట్ చేయాల్సి వస్తుంటుంది. దీంట్లో కూడా మనకు ఆక్వాజోనేషన్ అంటే సైక్లోన్ తీర ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందో దాన్ని సైక్లోన్ తీర ప్రాంతంగా గుర్తించడం జరిగింది. అదే పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే ఉంటుందో దానికి వరద పరివాహక ప్రాంతంగా గుర్తించబడుతుంది. అటువంటి ఏరియాలో ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీ 3%, 5%, ఫ్రెష్ వాటర్కి అయితే 5% పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇదే మన బ్రాకిష్ వాటర్కి అయితే కన్నా 3% పే చేయాల్సింది. దాదాపు బ్రాకిష్ వాటర్కి అయితే కానీ 8 లక్షల యూనిట్కి గాను ఇన్సూరెన్స్ 28,800 పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంట్లో మన ఏదైతే ఎన్ఎఫ్డిబి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే మనకు ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటుందో వాళ్ళు 2% మనకు 20% ఆఫ్ ది సబ్సిడీ వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 28,600 రూపాయల్లో అంటే 20% సబ్సిడీ ఎన్ఎఫ్డిబి వాళ్ళు పే చేస్తారు. మిగతా 80% బెనిఫిషరీస్ కాంట్రిబ్యూషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్కి అయితే కన్నా 30% ఆఫ్ ది సబ్సిడీ
ఎన్ఎఫ్డిబి వాళ్ళు పే చేస్తారు. మిగతా 70% అమౌంట్ బెనిఫిషరీ పేమెంట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మన పెన్నా రివర్ పరివాహక ప్రాంతంలో ఉన్న సంగమండలంలో కానీ, కొవ్వూరు కానీ, బుచ్చిరెడ్డిపాలెం కానీ, ఇందుకూరుపేట కానీ, విడవలూరు కానీ ఎక్కువ నష్టపోతున్నారు. వీళ్ళందరూ ఇన్సూరెన్స్ని మనం ఆక్వాకల్చర్కి ఇన్సూరెన్స్ చేసుకుంటే కన్నా ఎప్పుడైనా మనకు నష్టం వాటిల్లినప్పుడు ఈ ఇన్సూరెన్స్ వలన మనకు రైతులు ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ చేయడం వల్ల ఏంటంటే కన్నా బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్సూరెన్స్ ద్వారా మనకి ఏంటంటే కన్నా డిజాస్టర్ టైంలో డిజాస్టర్ అంటే కన్నా ఎక్కువ వర్షపాతం కానీ తర్వాత సైక్లోన్ ఉన్న పీరియడ్ కూడా ఏదైనా నష్టం వచ్చినా కూడా ఆ నష్టాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ఉందో ఆటోమేటిక్గా బ్యాంకర్స్ కూడా ఎక్కువ ఫైనాన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ అంటే ఎక్కువగా ఆక్వాకల్చర్ను ఒక నిర్దిష్ట ప్రకారము చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.